దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 19. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచని, వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 144 నుండి 150 అధ్యాయములు. 144వ కీర్తన. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేలకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నే ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరచువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. యెహోవా, ఈ ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారికి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడెదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము. అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుట అయినను ఉరుకులెత్తుట అయినను లేదు. వాటిలో శ్రమగల వారి మొర వినబడుట అయినను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. 145వ కీర్తన. రాజ్యవైన నా దేవా, నిన్ను గణపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహత్యమును గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించెదను. నీ మహాదయాలుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపా అతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా, నీ క్రియలనియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారి అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాకు స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. 146వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోవును. వారి మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు.
ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కనులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటినూ రాజ్యము చేయును. 147వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది. అది మనోహరము. స్తోత్రము చేయటం ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు. పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించుడు. నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించుడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము. సియోను, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నేను తృప్తిపరచేవాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కనుమలు చల్లువాడు ఆయనే. ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించి చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసిరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసను. తన కట్టడలను, తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. 148వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశంపైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడి నియమించను. ఏదియు దాన్ని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకు అందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. 149వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజంలో ఆయన స్తోత్రగీతము పాడుడి. ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలయందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులే తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. 150వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి.
ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బోరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. స్తుతులు. యెహోవా రాఫాగా, యెహోవా నిస్సీగా, యెహోవా షమ్మాగా, యెహోవా రోహీగా, అయ్యా మా మధ్యనున్న దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యెషూరును దేవా, దావీదు దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసిన దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలును మహత్వ కార్యముల చేత విడిపించిన దేవానికి స్తోత్రాలు. ఎర్ర సముద్రమును పాయలు చేసి నా దేవానికి స్తోత్రాలు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన దేవానికి స్తోత్రాలు. నాయన మారాణీలను మధురముగా మార్చిన దేవుడవు, మన్నాను కురిపించిన దేవుడవు తండ్రి. యోర్దాను విడగొట్టిన దేవుడవు నాయన, నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు. ఎరుకో గోడలు కూలగొట్టిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా మా కొరకు భూమి మీదకు దిగివచ్చి తండ్రి నాయన, రిక్తునిగా నాయన నీ రక్తమును చెందించి నాయన ప్రాణమును పెట్టి నాయన మూడవ దినమున తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున మా కొరకు నాయన నీ రక్తం చేత పట్టుకుని విజ్ఞాపన చేయుచున్న దేవానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం. మా పాప పరిహారార్థ బలిగా, మా సమాధానార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్యా నీకే స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను ప్రభువా అయ్యా నీ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తంతో కడుక్కుంటున్నాం ప్రభా నాయన. మమ్మల్ని పవిత్రపరచని, పరిశుద్ధపరచని, సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. అయ్యా నీ సన్నిధిలో నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, 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 వందనాలు ప్రభా. మీరు ఇస్తున్న తెలివిని బట్టి వందనాలు, నాయన ఆలోచన బట్టి వందనాలు, జ్ఞానమును బట్టి వందనాలు. మీరు పుట్టిస్తున్న భయభక్తులను బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాలో ఉండి మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఇంకనూ బలపరచండి, ఇంకనూ నాయన కావాల్సిన జ్ఞాన వివేకములను, తెలివిని అయ్యా మాకు దయచండి. భయభక్తులు మాలో పుట్టించండి దేవా. రాజ్యారి ధానం అషంద్రి హాందారా ఖాతారాబా ఓ రియా షరాదార్ అలా రియా సంద్రి హాందారాలారి ఖాతారాబా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. వాక్యమై ఉన్న దేవానికి వందనాలు నాయన. నీ వాక్యం వల్లనే మేము బ్రతుకుచున్నాం ప్రభా. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా నీ వాక్యమే మమ్మల్ని బతికిస్తుంది. అయ్యా మా బాధల్లో మాకు అదే నెమ్మదిస్తుంది తండ్రి, నీకు వందనాలు. అయ్యా వినిన వాక్యాలు మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి రాజా. ఎస్ లార్డ్ నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా. రిబానా మషరాదారా బారాబారా. అయ్యా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. నా ప్రాణమై యెహోవాను సన్నుతించుమని చేసిన ఉపకారంలో దేనిని మరవద్దన్న దేవా. అయ్యా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. అయ్యా నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా నాయన. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం రాజా. నీకు వందనాలు. మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, కేవలం నీ ఉచితమైన వాత్సల్యము మా పైన దినదినము చూపుచుంటడం వల్లనే నాయన. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యగో చివరిగా నీ కృపాసని వద్దకు వచ్చిన నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. ఈ దినమంతా నీ కృప మాకు కావాలయ్యా. అయ్యే దినమంతా నీ కృప మాకు కావాలయ్యా. ఈ దినమంతా కార్యసాధకమైన నీ శక్తి దయచేయనైనా. అయ్యే దినమంతా నీ చిత్తానుసాలుగా, నీ హృదయానుసాలుగా మేము జీవించాలి ప్రభా. ఈ దినం అంతా మేము సమయాన్ని అంత మాత్రం వృధా చేసుకోకుండా ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. అయ్యా మా ఆరోగ్యాలపై, మా పరిస్థితులపై, అయ్యా మాకున్న ఇరుకులు ఇబ్బందులపై నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబాల్లో అయ్యా నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. నీకు వందనాలు. మా కుటుంబాల్లో నాయన ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నారో సమస్తం చూచుచున్న దేవుడవు నాయన. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా నాయన ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నప్పటికీ బలపరచు దేవుడవు నీవే తండ్రి నాయన. మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలం ప్రభా. అయ్యా మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు తండ్రి.
రాజ్యానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఒక్కసారి నాయన అయ్యా కుటుంబాల్లో రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. బంధువులు స్నేహితుల్లో ఇరుగు పొరుగులో రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మనోనేత్రాలు తెరవండి అయ్యా, హృదయాలు తెరవండి అయ్యా, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి అయ్యా. ఒప్పింపు చేయి, ఆత్మను బలముగా పని చేయనివ్వండి ప్రభా. కుటుంబాలు కానీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాలు మీరు అనుగ్రహించండి. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మా పట్టణాన్ని దర్శించండి, పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి నాన్న. అయ్యా పట్టణంపై ఏలుబడి చేసిన పాపాలు శాపాలు యేసు నామములో కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. పట్టణానికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవజనులందరి కొరకు సేవకురాలు ఎవరు ఏ రీతిలో నీ పరిచయలో కొనసాగుతున్నప్పటికీ అయ్యా వారందరినీ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఇంకనూ అభిషేకించి వాడుకోండి ప్రభా. అయ్యా తండ్రి నాయన వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నీకే వందనాలు. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులకు మార్చండి ప్రభా. ఎత్తబడే సంఘం నుండి కృపను దయచేయండి. బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండే కృపను మీరు దయచేయండి. సిద్ధపాటు కలిగిన జీవితాలు దయచేయండి. కావాల్సిన అభిషేకము అయ్యా ఉండులాగున మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటి పరిపాలిస్తున్న రాజులు నాయకులు అయ్యా వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారందరి ద్వారా జరిగించండి అయ్యా. ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు యేసునామములో పట్టబడును గాక. సువార్త ద్వారాలు యేసునామములో తెరవబడును గాక. అయ్యా మూయబడిన ప్రతి ద్వారానికి ప్రతి 7 ద్వారాలు యేసునామములో తెరవబడును గాక. ఓ నిశ్చయంగా ప్రపంచవ్యాప్తంగా సువార్త వెదజల్లబడును గాక. రాజారి ధన మషంద్రి హాందారాల ఒక బలమైన ఉజ్జీవం నాయన కడవరి దినాల్లో రగులు కొనును గాక. కోటాను కోట్ల ప్రజలు రక్షించబడినట్లు యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. బల సూచకమైన మందసమా లేచి బలము తొడుక్కో. రాజా రీభాన మషంద్రి హాందారాబా. అయ్యా తండ్రి లేవండి రాజా, లేవండి. అగ్ని గుర్రాలతో అగ్ని రథాలతో అయ్యా మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం రాజా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ప్రత్యేకించి భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక. అయ్యా రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక. నిశ్చయముగా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి ప్రభా అయ్యా తగ్గించుకుని చేసే ప్రతి ప్రార్థన యేసు నామంలో జవాబు వచ్చును గాక. మా దేశం అన్ని రకాలుగా స్వస్థత పొందుకొందును గాక. నిశ్చయంగా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా రాజకీయ పరంగా సాంఘిక పరంగా యేసు నామంలో స్వస్థత కలుగును గాక నాయన. అయ్యా రోగులు ఉండటానికి వీల్లేదయ్యా. అయ్యా మా దేశంలో రోగులు ఉండటానికి వీల్లేదు. భయంకరమైన వ్యాధులతో బాధలతో అయ్యా ఉన్నవారిని విడిపించే దేవుడము నీవు మాత్రమే. నీ సాక్షులుగా నువ్వు నిలవబెట్టుకో తండ్రి. సహాయం చేయి నాయన. సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసు నామములో లయపరచబడును గాక. ఓ నిశ్చయంగా సోషల్ మీడియా ద్వారా చెలరేగుతున్న పాపాలు యేసు నామములో క్యాన్సిల్ అయిపోవును గాక, లయపరచబడును గాక. ఓ రిధాన మషంద్రి హాందారాలారి ఖాతారాబా. అయ్యా నిశ్చయంగా భారతదేశంపై ఏలుబడి శక్తులు లయపరచబడును గాక. ఓ రియా సంద్రి హాందారాలారి ఓ శరాదారాబా. అయ్యా దుష్టుడి కాడి యేసు క్రీస్తు నామములు విరిగిపోవును గాక. నాయన నీకే వందనాలు. స్తోత్రాలు. పరిశుద్ధుడా మా దేశ ప్రధాని కానీ ప్రెసిడెంట్ కానీ చీఫ్ మినిస్టర్ని గవర్నర్ని ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యా వారి కింద పనిచేసిన అధికారులు డిపార్ట్మెంట్స్ అన్నింటినీ హస్తాలకు అప్పచెప్పుకున్నాను. నీ చిత్తానుసారంగా పరిపాలన చేయటం కావాల్సిన జ్ఞాన వివేకములను వారికి అనుగ్రహించి నీ గొప్ప రక్షణ వారికి దయచేయమని వేడుకుంటూ ప్రభా అయ్యా కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అయ్యా గొప్ప రక్షణ మహారక్షణ నాయన మా దేశానికి దయచేయమని వేడుకుంటూ ఉదయ కాలమున ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మన శోధనలోకి ఎత్తాక దుష్టుని బారి నుండి ప్రతి కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.